అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని అలాగే కొనసాగించాలని స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్స్ కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. కోర్టులు బహిష్కరించారు. ఆపై కలెక్టరేట్ కు చేరుకొని బైఠాయించారు లాయర్స్. 2022 ఏప్రిల్లో అన్నమయ్య జిల్లా ఏర్పడినప్పటి నుంచి కలెక్టర్, ఎస్పీ ఆఫీసులతో పాటు దాదాపు 40 రకాల జిల్లా స్థాయి ఆఫీసులన్నీ రాయచోటిలో స్థిరపడ్డాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అర్హతలు అన్ని రాయచోటికి ఉన్నాయని చెబుతూ గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కొనసాగించాలి రాయచోటిని అన్నమయ్య జిల్లాగా. We want justice. We want justice. We want justice. కొనసాగించాలి రాయచోటిని అన్నమయ్య జిల్లాగా. కొనసాగించాలి రాయచోటిని అన్నమయ్య జిల్లాగా. కొనసాగించాలి రాయచోటిని అన్నమయ్య జిల్లాగా. We want justice. We want justice. క్యాబినెట్ నిర్ణయాన్ని వెంటనే రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించి మొత్తం కలెక్టర్ ఆఫీస్ కానించి, ఎస్పీ ఆఫీస్ కానించి మొత్తం 73 ఆఫీసులు మొత్తం ఈ రాయచోటిలో నెలకొనడం జరిగింది. మొత్తం దీనికి అయ్యే ఖర్చు కూడా దాదాపు 1000 కోట్లలోనే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎలక్షన్ టైంలో కూడా ప్రచారంలో కూడా ఈ రాయచోటిని అన్నమయ్య జిల్లాగానే కొనసాగిస్తాం, ఈ రాయచోటికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ గానే ఉంటుందని చెప్పేసి కూడా అందరి సమస్యల్లో ప్రకటించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా రాయచోటిని అన్నమయ్య జిల్లాగానే ప్రకటించాలి.